అష్టోత్తర శతనామ స్తోత్రం చాలా విశేషమైనటువంటి అష్టోత్తరం. దాన్ని స్కాంద పురాణంలో చెప్పారు. స్కాంద పురాణంలో పార్వతీదేవికి శ్రీమన్నారాయణుడు ఉపదేశం చేశాడు. పార్వతీదేవికి ఉపదేశం చేస్తూ శ్రీమన్నారాయణుడు ఒక మాట చెప్పాడు. పార్వతి, ఇవి ఎంతో పరమ పవిత్రమైనటువంటి నామాలు. ఈ నామాలకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? ఇవి తమంత తాముగా విశేషమైనటువంటి విన్నంత మాత్రం చేత, చదివినంత మాత్రం చేత విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే, ఏదైనా చాలా తొందరగా ఒక కోరిక సిద్ధించాలనుకోండి, వాంఛితార్థప్రదాయిని, ఆ కోరిక తీరితే మీరు వృద్ధిలోకి వస్తారనుకుంటేనే అది పరమశివుడి చేతిలో ఉంటుంది ఆ న్యాయ నిర్ణయం. అందుచేత మీరు ఏదైనా చాలా తొందరగా ధర్మబద్ధమైనటువంటి కోరిక తీరకపోతే ప్రమాదం అని అనుకున్నారనుకోండి, అప్పుడు పెద్దలు చెప్తారు, ఒక్కసారి శివాష్టోత్తరం చదువుకుని బయలుదేరండి అంటారు. ఆ 108 నామాలు విన్నా, ఆ 108 నామాలు చదివినా, ఆ 108 నామాలలో రమించిన ఒక్క నామమర్థమైనా చాలు. ఇవాళ మా గురుదేవుల పాదములు పట్టి వారిని నేను ప్రార్థించేది ఏమిటంటే, ఒక్కసారి మా అందరితో ఇవాళ శివాష్టోత్తరం మీరు పలికించండి, మేము పలుకుతాం, తర్వాత నా ఉపన్యాసాన్ని ప్రారంభం చేస్తాను. ధవలవపుషమిందోః మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి శివో మహేశ్వర శంభుః పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః శంకరః శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః శశి విష్ణోంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః భవః సర్వస్త్రిలోకేశః శితికంఠః శివాప్రియః ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనః గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః భీమః పరశుహస్తశ్చ మృగపానిర్జటాధరః కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూలిత విగ్రహః సామప్రియః సర్వమయః త్రయీమూర్తిరనీశ్వరః సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః హవిర్యజ్ఞమయః సోమః పంచవక్త్రః సదాశివః విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః హిరణ్యరేతా దుర్ధర్షో గిరీశో నఖః భుజంగభూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియః
కృత్తివాసాః పురారాతిః కృత్తివాసాః పురారాతిః భగవాన్ ప్రమథాధిపః భగవాన్ ప్రమథాధిపః మృత్యుంజయః సూక్ష్మతనుః మృత్యుంజయః సూక్ష్మతనుః జగద్వ్యాపీ జగద్గురుః జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేన వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః జనకశ్చారు విక్రమః రుద్రో భూతపతిస్థానుః రుద్రో భూతపతిస్థానుః అహిర్బుద్ధ్యో దిగంబరః అహిర్బుద్ధ్యో దిగంబరః అష్టమూర్తిరనేకాత్మ అష్టమూర్తిరనేకాత్మ సాత్విక శుద్ధ విగ్రహః సాత్విక శుద్ధ విగ్రహః శాశ్వతః ఖండ పరశుః శాశ్వతః ఖండ పరశుః అజః పాశ విమోచకః అజః పాశ విమోచకః మృడః పశుపతిర్దేవో మృడః పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిః మహాదేవో వ్యయో హరిః పూషదంతభిదవ్యగ్రో పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వరహరో హరః దక్షాధ్వరహరో హరః భగనేత్రభిదవ్యక్తః భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షః సహస్రపాత్ సహస్రాక్షః సహస్రపాత్ అపవర్గప్రదోనంతః అపవర్గప్రదోనంతః తారకః పరమేశ్వరః తారకః పరమేశ్వరः ఏవం శ్రీ శంభుదేవస్య ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం నామ్నామష్టోత్తరం శతం శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రం సమాప్తం